హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి కనుక ఇలాగ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు, అంత బాగుండిద్ది. టేస్ట్ మాత్రం భలేగా ఉంది, అసలు మిస్ కాకండి. ముందుగా మిక్సీ జార్లో ఒక చిన్న సైజు కొబ్బరికాయని కొట్టుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వలన టేస్ట్ అనేది బాగుండిద్ది. దీనిలోనే 1 ఇంచు సైజు అంత అల్లం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును ఒక అరగంట పాటు నానబెట్టుకొని వేసుకోండి. పచ్చిశనగపప్పు వలన చట్నీ టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. దీనిలోనే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు 1 టీ స్పూన్, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తాలింపుని దోరగా వేయించుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును చట్నీలోకి వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది, అస్సలు మిస్ కాకండి. ఒక్కసారి చేసారా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు, అంత టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.